నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో సైనస్ అంటే ఏంటి, అలాగే నాజల్ పాలిప్స్ అంటే ఏంటి, రావడానికి గల కారణాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనే వాటి గురించి మనకు వివరించడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడుగుదాము, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సైనస్ తో చాలా మంది సఫర్ అవుతున్నట్లు మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. అసలు ఫస్ట్ సైనస్ రావడానికి కారణాలు ఏంటి సార్? రైట్ అండి. నేజల్ ఎలర్జీ తాలూకు లక్షణాల్లో ప్రధానంగా వేధించేటువంటి సమస్యను సైనసైటిస్ లక్షణంగా చెప్పుకోవచ్చు. సహజంగా తుమ్ములు అధికంగా రావడము, హెడేక్ ఉండడము, ముక్కు దురదగా అనిపించడము, దాంతోపాటు ముక్కు నుండి ద్రవాలు కంటిన్యూస్గా రావడం అన్నీ కూడా నేజల్ ఎలర్జీ తాలూకు లక్షణాలుగా చెప్పుకుంటాం. దీన్నే జలుబు తాలూకు లక్షణాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే సాధారణ జలుబు అనేది ఒక 3 నుంచి 5 రోజుల వరకు వేధిస్తూ పోతుంది. అంతకు మించి ఎక్కువ కాలంగా కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి ఉంటే ఇతరత్ర కారణాల గురించి ఆలోచించవచ్చు. వాటిల్లో కూడా ప్రధానంగా ఈ సైనసైటిస్ అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. దాంతోపాటు బ్లడ్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సైనస్ తాలూకు లక్షణాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా 2 నిమిషాలు చెప్పుకుందాం. ప్రధానంగా బ్లడ్లో ఈసినోఫిల్ స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు ఈసినోఫీలియా అనేటువంటి లక్షణం తలెత్తుతుంది. తద్వారా ఆయాసం రావడము, బ్రీతింగ్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏర్పడము, తలంతా కూడా పట్టేసినట్టుగా అనిపించడము, అలాగే తల ముందుకు వంచినప్పుడు భారంగా అనిపించడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దీన్ని ఈసినోఫీలియా అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. ప్రధానంగా ఇది వింటర్ సీజన్స్లో ఏర్పడుతుంది. అలాగే చుట్టుపక్కల దుమ్ము, పరిశ్రమలు ఎక్కువగా ఉండేటువంటి వాతావరణంలో తలబడుతుంది. అలాగే ఈ సైనసైటిస్ లక్షణాల్లో ముక్కుకు ఇరుపక్కల 4 ఖాళీ ఎముకలు ఉంటాయి. అంటే వాటిలో పూర్తిగా గాలి నిండి ఉంటుంది. ఎప్పుడైతే ముక్కులోని ద్రవాలన్నీ కూడా ఈ ఎముకల లోపల నిండి ఉంటాయో అది సైనసైటిస్ లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ముక్కంతా పట్టేసినట్టు, కనుబొమ్మల పై భాగంలో నొప్పి విపరీతంగా ఉండడము, ముక్కుకు ఇరుపక్కల కూడా స్కిన్ అంతా కూడా రంగు మారడం, అంటే బ్లాకిష్గా మారడం, లేదా ఎరుపు ఎక్కడం లాంటి లక్షణాలు సైనసైటిస్ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు, తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఒరిస్సా నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నాకు అంటే ఈ సైనస్ ఎలర్జీ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈ తుమ్ములు. హలో, కాల్ కట్ అయినట్టుంది సార్. సో మీరు ఇప్పుడు చెప్పారు, అంటే జనరల్లీ పేషెంట్స్ ఎలా ఉంటారు, ఆ పీపుల్ ఎలా ఉంటారంటే సెల్ఫ్ ట్రీట్మెంట్, మెడికల్ స్టోర్కి వెళ్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వాడుతూ ఉంటారు. సో ఇది స్టేజెస్ లా ఏమన్నా ఉంటుందా? వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటారు? తప్పకుండా అండి. ముందుగా మనం ఈ సైనసైటిస్ లక్షణాలు మాట్లాడుకున్నాం. వాటిల్లో చాలా మంది చేసేటువంటి మిస్టేక్ అంటే జనరల్గా ఒక ఎలర్జీ తాలూకు మాత్ర వాడుతుంటారు, 4 రోజులు తగ్గగానే ఊరుకుంటూ ఉంటారు. లేదా ఈ మధ్య కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఎక్కువగా ఆవిరి పట్టడం కానీ, ఇంట్లో దొరికేటువంటి మూలికల వైద్యం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే ఇవేవి కూడా సైనస్ సమస్య ఉన్నా, ఈసినోఫీలియా లక్షణాలున్నా పనిచేయవు. ఇది ముదిరినప్పుడు ఆస్తమా లక్షణానికి కూడా దారితీయవచ్చు. ఇక ఇతర కారణం గురించి మనం మాట్లాడుకుంటే ముక్కు దూలం, అంటే ఈ ముక్కు ఎముక కాస్త క్రాస్గా పుట్టుకతోనే చాలా మందికి ఉంటుంది. దాన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాము, డిఎన్ఎస్ అని అంటాము. సో ఈ ముక్కు ఎముక కాస్త క్రాస్గా ఉండడం మూలంగా ముక్కులోకి గాలి వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారుతుంది. సహజంగా మనిషికి ముక్కులో ఉండేటువంటి వెంట్రుకలు, అలాగే శ్లేష్మము, గొంతులో ఉండేటువంటి శ్లేష్మం, ఇవంతా కూడా బయట నుంచి వచ్చేటువంటి ధూళి కణాలని ఎక్స్పెల్ చేసేందుకు, బయటికి పంపించేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వెంట్రుకలు తగ్గినా, అలాగే శ్లేష్మం డిశ్చార్జ్, ముక్కులోని ద్రవాలు డిశ్చార్జ్ తగ్గినా కూడా ఆ దుమ్మంతా కూడా లోపలికి వెళ్తుంది. అలాగే ఆ లోపల కంప్లీట్గా అక్యుములేట్ అయిపోవడం మూలంగా లంగ్స్లో ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. తద్వారా అది బ్రాంకైటిస్ అనేటువంటి లక్షణానికి దారితీయొచ్చు. ఇకపోతే ఈ బ్రాంకైటిస్ లక్షణంలో ఎడతెరిపి లేకుండా దగ్గు అధికంగా ఉండడము, గొంతు నొప్పి, మంట ఉండడము, లాస్ట్ స్టేజ్లో ఆయాసం ఎక్కువగా అనిపించడం, ఇవన్నీ కూడా అలర్జిక్ బ్రాంకైటిస్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ముందు స్టార్టింగ్ దశలో సైనసైటిస్ లేదా సాధారణ అలర్జీతో బిగిన్ అయ్యి ఆస్తమా వరకు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. మన దగ్గరకు వచ్చే కేసెస్ చాలా మంది కూడా ఇన్హేలర్స్ వాడుతూ కూడా వస్తారు. అలాంటి వారికి హోమియోపతిలో మంచి స్కోప్ ఉంటుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, నరేంద్ర గారు విజయవాడ నుంచి. నమస్తే అండి నరేంద్ర గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు, నాకు 6 months నుంచి సైనస్ ప్రాబ్లం అండి. ఇది మ్యూకస్ అనేది నోస్ దగ్గర మార్నింగ్ లేచినప్పుడు బాగా ఫామ్ అవుతుంది, నోట్లోనూ థ్రోట్ దగ్గర. ఓకే.
అది 6 months నుంచి వస్తుంది. అది అలోపతి వాడాను కానీ యూజ్ ఉండట్లా అంతా. అంటే స్టార్టింగ్ లో ఇంకా ఉండేది, ఇప్పటికీ ఇంకా వస్తుంది. అది ఏమవుతుందంటే మ్యూకస్ కొంచెం క్రిస్టల్ టైప్ లో గడ్డలుగా వస్తుంది స్లీప్ చేసినప్పుడు. రైట్. గట్టిగా ముక్కు ఏమైనా బ్లాక్ అవుతుందండి? నోస్ రెగ్యులర్ అప్పుడప్పుడు బ్లాక్ అవుతుందండి. ఒక సైడ్ రైట్ సైడ్ బ్లాక్ అవుతుంది. ముందుగా స్కాన్ చేశాము. ఓకే. సో దాంట్లో ఏమైందంటే ఫోర్ హెడ్ మీద ఉంది సైనస్ అని చెప్పారు. ఫ్రంటల్ సైనస్ ఫోర్ హెడ్ మీద వచ్చిందని. రైట్ అండి. ఏమైనా హెడేక్ ఉందా? హెడేక్ కానీ నేను రెడీ షార్టింగ్ కానీ అలాంటివి ఏమి లేవు అట్లా. స్వెల్లింగ్ కానీ అట్లాంటివి ఏమి. రైట్ అండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకేం లేదు. ఎట్లాగా అసలు దీనికి సొల్యూషన్ తప్పకుండా నరేంద్ర గారు దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనం కాల్ స్వీకరించక ముందు మాట్లాడుకున్నాం సైనసైటిస్ గురించి. ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి 4 ఎముకల గురించి మాట్లాడుకున్నాం. వాటిని ఫ్రంటల్, ఎథ్మాయిడల్, స్ఫీనాయిడ్, మాక్సిల్లరీ అనే 4 రకాల ఖాళీ ఎముకలతో పోల్చుకుంటాము. సో ఇప్పుడు మన కాలర్ నరేంద్ర గారి విషయంలో ఫ్రంటల్ సైనస్ అంటే ఈ భాగంలో సైనస్ అంటే ఆ బోన్ లోపల ముక్కులోని ద్రవాలు బాగా నిండి అది పెయిన్ఫుల్ గా మారడము, శ్లేష్మం ఉత్పత్తి అంటే ఈ డిశ్చార్జ్ ఉత్పత్తి అనేది బాగా ఎక్కువగా అవుతుంది. ఇది ఖచ్చితంగా హోమియోపతిలో తగ్గుతుందండి. మీరు గత 6 నెలలుగా ఇంగ్లీష్ మందులు వాడుతున్నా అంటున్నారు, తగ్గట్లేదు అంటున్నారు. పూర్తి స్థాయిలో 100% ఎటువంటి సర్జరీ అక్కర్లేకుండా హోమియోలో మంచి స్కోప్ ఉంటుంది. మీ అందుబాటులో ఉన్న హోమియో డాక్టర్ని ఒకసారి కలవండి. ఎలాగో మీరు అన్ని ఇన్వెస్టిగేషన్ చేయించానంటున్నారు కాబట్టి హోమియోలో ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా 15-20 రోజుల్లో ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఇంకొక కాలర్ ఉన్నారండి, మూర్తి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మూర్తి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మూర్తి గారు. హలో మూర్తి గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. రైట్ అండి, చెప్పండి. ఇది నాకు కోల్డ్ వచ్చినప్పుడు ముక్కులోంచి లిక్విడ్ రావడం కానీ అట్లాంటిది ఉండదండి. ఎప్పుడు లోపల బ్లాక్ ఉంటుంది. ఓకే. తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా వస్తున్నట్టు, నోరు ముక్కు అంతా బాగా ఇన్ఫ్లమేషన్ చాలా బాగా ఉంటుంది అనమాట. ఓకే. నాలుగు తెరిచి చూస్తే పళ్ళ చిగుర్ల దగ్గర నుంచి కూడా మొత్తం కట్ అయిపోతాయి. రైట్ అండి. ఏమన్నారు డాక్టర్ గారిని కలిసారా ఇప్పటి వరకు? కలిసానండి, 3 సార్లు యాంటీబయాటిక్స్ ఇస్తారు కానీ తగ్గుతాయి, మళ్ళీ ఆటోమేటిక్ గా వస్తుంటుంది. యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఉంది అంటారండి. రైట్ అండి. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అంతేనండి. రైట్ సార్, చెప్తాను దాని గురించి. సో ముక్కు బ్లాక్ అవ్వడము, గొంతు భాగంలో దురద, గొంతులో ఎక్కువ డిశ్చార్జ్ అవ్వడం అనే లక్షణం గురించి మీరు ప్రధానంగా చెప్పారు. దీన్ని పోస్ట్ నేజల్ డ్రిప్ అంటారు ఈ కండిషన్ని. అంటే దీంట్లో ఏమవుతుందంటే మనకు జలుబు వచ్చినప్పుడు ముక్కు కారడం బిగిన్ అవుతుంది, లేదా కారం పదార్థాలు తీసుకున్నా కూడా ముక్కు కారడం జరుగుతుంది. ఈ కండిషన్లో ముక్కులోని ద్రవాలు వెనక్కి పడతాయి, గొంతు భాగంలో పడతాయి. దీన్ని పోస్ట్ నేజల్ డ్రిప్ PND అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. సో దానివల్ల గొంతు భాగంలో దురదవ్వడము, మంటలాంటి లక్షణాలు కనబడుతుంది. ఇకపోతే రిఫ్లెక్స్ డిసీజ్ అని ఇతర డాక్టర్లు అంటున్నారు. రిఫ్లెక్స్ డిసీజ్ తాలూకు లక్షణాలు 2 నిమిషాలు చెప్పుకుందాం. ఇది గ్యాస్ట్రిక్ కి సంబంధించిన లక్షణము, తేన్పులు అధికంగా రావడము, ఛాతీ భాగంలో మంట ఉండడము, తీసుకున్నటువంటి ఆహారం కూడా అంత గొంతులోకి వచ్చేటువంటి లక్షణాన్ని రిఫ్లెక్స్ డిసీజ్ అనే లక్షణంగా చెప్పుకుంటాం. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు, GERD అంటారు. వేళకు భోజనం చేయకపోవడం వల్ల, అలాగే పులుపు ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవడం మూలంగా కడుపులో ఉండేటువంటి ద్రవాలన్నీ నోటిలోకి లైక్ అన్నం తీసుకున్నటువంటి పార్టికల్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలాంటివి రిఫ్లెక్స్ డిసీజ్. సో మీరు చెప్తున్న లక్షణాలు అయితే రిఫ్లెక్స్ కి సంబంధం అయితే లేదండి, పోస్ట్ నేజల్ డ్రిప్ లాగా అనిపిస్తుంది. తప్పకుండా హోమియోపతిలో తగ్గుతుంది, ఒకసారి ట్రై చేయండి. రైట్. ఇంకొక కాలర్ ఉన్నారండి, భాగ్యలక్ష్మి గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి భాగ్యలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ మా 1 year బిఫోర్ మా ఇదైంది సార్, సర్జరీ అయింది ముక్కుకి. ఓకే. అయితే ఇప్పుడు ముక్కు అయినా సర్జరీ అయింది కానీ క్లియర్ అవ్వలేదు, ముక్కు బ్లాక్ అయిపోవటం, చుట్టుపక్కల నొప్పి వస్తుంటది. రైట్ అమ్మా, ఏమన్నారు? మళ్ళీ డాక్టర్ గారిని కలిసారా? డాక్టర్ గారిని కలిసాం సార్, అలా అవుతుంటది, అది ఏం అవ్వదు, తగ్గిపోద్ది అని చెప్పారు. ముక్కు అంతా నొప్పి అవుతుంది, తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి సార్, చాలా ఎక్కువ తుమ్ములు వస్తున్నాయి. రైట్ అమ్మా, ఇంకేమైనా దానివల్ల హెడేక్ వస్తుంది. దానివల్ల హెడేక్ వస్తుంది. అలాగేనమ్మా, దాని గురించి చెప్తాను. చేయమంటారు సార్? తప్పకుండా చెప్తానమ్మా. ముందుగా ఈ సైనస్ లక్షణం తీవ్రంగా ఉన్నప్పుడు సెప్టోప్లాస్టీ అనేటువంటి సర్జరీ జరుగుతుంది.
దాంతోపాటుగా ఫెస్ అంటారు, ఫైన్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేటువంటి సర్జరీ చేస్తారు. సో అంటే ఒక రిపేర్ లాంటిది అనుకోవచ్చు. ముక్కు దూలం ఏమైనా క్రాస్గా ఉంటే దాన్ని సరిచేయడము, ముక్కు లోపల ఉండేటువంటి కండరాలు ఏమైనా వాపు గురి దాన్ని సరిచేయడం లాంటి సర్జరీ, చిన్న మైనర్ సర్జరీ చేస్తారు. దీంతో చాలా మందికి తగ్గుతుందమ్మా, కొందరికి మాత్రం తగ్గకుండా మళ్ళీ తిరగబెడుతుంది. నీ విషయంలో అదే జరిగింది. 1 year బ్యాక్ సర్జరీ అయింది, కొన్నాళ్ళు బాగున్నావు, మళ్ళీ తిరగబెడుతుంది అంటున్నావు. సో ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి లక్షణాల్లో తుమ్ములు అధికంగా ఉన్నాయి, ముక్కు బ్లాక్ అవుతుంది, నొప్పి కూడా ఉంది అన్నావు. అంటే ఈ 3 లక్షణాలు సైనస్ లక్షణానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. సైనసైటిస్ మళ్ళీ ఏర్పడుతుంది. సో ఇక రిపీటెడ్ సర్జరీలు అక్కర్లేదు, హోమియోపతి మందులు వాడుకోమ్మా. ఇక సర్జరీలు అనే భవిష్యత్తులో కూడా నీకు లేకుండా తగ్గించుకోవచ్చు. కొందరిలో ఏం జరుగుతుందంటే సర్జరీ అయిన తర్వాత కూడా ముక్కు లోపలి సన్నటి పొరలు వాపు గురవుతాయి. దీన్ని నేజల్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అంటారు. తద్వారా కూడా ఈ లక్షణం తలెత్తే ప్రమాదం ఉంటుంది. మన దగ్గరకు వచ్చే కేసెస్లో చూస్తుంటాం 2 సార్లు 3 సార్లు ముక్కుకు సర్జరీ అయ్యి ఈ ముక్కు దూలం అనేది కంప్లీట్గా క్రాస్ అయ్యి వచ్చేటువంటి వ్యక్తులను కూడా చూస్తుంటాం. సో రికరెంట్ సర్జరీలు మీకేం అక్కర్లేదమ్మా, హోమియోపతి వాడండి, చాలా చక్కగా తగ్గుతుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారండి, ఆదినారాయణ గారు యానం నుంచి. నమస్తే అండి ఆదినారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ మా మిస్సెస్ కి అండి నేను స్వామి మాల వేసానండి. స్వామి వాళ్ళ మాల వేసిన తర్వాత 3 months కంటిన్యూగా తలస్నానం చేసిందండి. తలస్నానం చేసిందండి. తలస్నానం చేయటం మూలంగా ఎక్కువగా తలపోటది వచ్చి హెడాక్ కింద వచ్చేది, తర్వాత తలంతా తిరుగుతున్నట్టుగా వట్టిగన్ టైప్ లో వచ్చేయండి. 2 చెవులు కూడా క్లోజ్ అయిపోయినాయండి. ఈ సైనస్ కంప్లైంట్ మూలంగా 2 చెవులు కూడా క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయంటారండి. ఇప్పటికీ కూడా వినిపించట్లేదండి. రైట్, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదే సార్, దీని గురించేనండి. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది కాలర్స్ కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది, తెలుసుకోండి. ముందుగా తల స్నానం రెగ్యులర్ గా చేయడం మూలంగా మంచిదే, ఆరోగ్యరీత్యా మంచిదే, నష్టమేమీ లేదు. దాన్ని ఆరబెట్టకపోవడం మూలంగా తలనొప్పి వస్తుంది. దీన్ని క్లస్టర్ హెడేక్స్ అంటారు. అంటే హెడేక్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సాధారణ హెడేక్ మనకు తలనొప్పి వచ్చి ఒక అరగంటలు తగ్గుతుంది, సాధారణ హెడేక్. మైగ్రేన్ తాలూకు నొప్పులు కొన్ని గంటల వ్యవధి, రోజుల వ్యవధి వస్తుంది. ఇప్పుడు మనం వెలుతురును చూస్తున్నాం, ఆ వెలుతురు కూడా పడట్లేదు అంటే అది మైగ్రేన్ తాలూకు తలనొప్పిగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణంలోనే తల తిరిగినట్టుగా, తూలుతున్నట్టుగా అనిపిస్తుంది, చెవంతా కూడా బ్లాక్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మీ మిసెస్ కి మైగ్రేన్ తాలూకు తలనొప్పి ఉంది. ఇక రెండో విషయం, స్పాండలైటిస్, మెడ తాలూకు నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ గిడ్డినెస్ అధికంగా ఉంటుంది. కాబట్టి మెడ తాలూకు లక్షణాలు అంటే పడుకున్నప్పుడు మెడ నొప్పి అలాంటి లక్షణాలు ఏమున్నాయో చూసుకోండి. ఒకవేళ ఆ నొప్పి ఉన్నట్లయితే బి కాంప్లెక్స్ మాత్రం ఒక వారం 10 రోజులు వాడి చూడండి. తగ్గని పక్షంలో హోమియోపతి మందులు వాడండి. ఈ చెవి తాలూకు లక్షణము అలాగే హెడేక్ విషయం కూడా సంపూర్ణంగా హోమియోపతిలో తగ్గుతుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు సార్, ఆ కాలర్ కట్ అయినట్టున్నారు. పుష్పలత గారు, నమస్తే అండి పుష్పలత గారు, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం మా బాబు 7 years మేడం, తనకి ఇట్లా సైనస్ ప్రాబ్లం లాగా ఉంది మేడం. ఓకే, తనకి నైట్ గురుకలాగా వస్తుంది బాగా. ఓకే, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. రైట్ అమ్మా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? రీసెంట్ గా తనకి బ్లడ్ కూడా వచ్చింది సార్ ముక్కులో నుండి. ముక్కు చీదినప్పుడు బ్లడ్ వచ్చింది అంతేనా? పడుకున్నప్పుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు నోటి ద్వారా గాలి పీల్చుకుంటున్నాడా, నోరు తెరిచి? నోటి ద్వారానే తీసుకుంటున్నారు సార్. రైట్ అమ్మా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇంకేం లేదు సార్. రైట్ అమ్మా. సో 7 సంవత్సరాల వయసు పిల్లల్లో, సుమారుగా 10 సంవత్సరాల లోపు పిల్లల్లో ముక్కు బ్లాక్ అయ్యి నోటి ద్వారా గాలి పీల్చుకుంటున్నటువంటి లక్షణం ఏర్పడితే ప్రధానంగా మనం అనుమానించాల్సింది టాన్సిలైటిస్ అనేటువంటి లక్షణాన్ని. అంటే టాన్సిల్స్ అనేటువంటి లింఫ్ గ్రంథులు గొంతులో ఇరుపక్కల చిన్నగా గ్రేప్స్ ఆకారంలో ఉంటాయి. సో ఇవి మన శరీరంలో ఇమ్యూనిటీని తట్టుకునే శక్తిని పెంచేందుకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో వాపుకు గురవుతూ ఉంటాయి. తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉన్నా, చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నా, మిల్క్లో షుగర్ ఎక్కువగా తీసుకుని షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ టాన్సిల్స్ అనే లింఫ్ గ్రంథులు వాపు గురవుతూ ఉంటాయి. తద్వారా పిల్లల్లో ఇది బ్లాక్ అయిపోయి గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా గురక ఏర్పడుతుంది పడుకున్నప్పుడు పిల్లల్లో కూడా. దాంతో ముక్కు బ్లాక్ అవ్వడం, నోటి ద్వారా గాలి పీల్చుకోవడం లాంటి లక్షణాలు తలెత్తుతాయమ్మా. అయితే ప్రమాదం ఏమీ లేదు. ముక్కు చీదినప్పుడు బ్లడ్ కూడా పడిందంటున్నావు, ఏం టెన్షన్ ఏం లేదు. హోమియోపతి మందులు వాడండి, 1 నెల 2 నెలల్లోనే మీకు మంచి రిలీఫ్ వస్తుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారండి, శ్యామ్ సాగర్ గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి సార్. అదే నాకు ముక్కు నుంచి అంటే అప్పుడప్పుడు తుమ్ములు వస్తుంటాయి. ఓకే, భోజనం చేసిన తర్వాత జలుబు చేసినట్టు కొంతసేపు అనిపిస్తుందండి. రైట్ అండి.
అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సూమోటర్ రైనటిక్స్ ఏదన్నారు. ఓకే, దానికి టాబ్లెట్స్ ఇచ్చారు. 15 days వాడింది కానీ తగ్గినట్టు అనిపించలేదు. రైట్. భోజనం చేసిన తర్వాత అలా ఎంతసేపు ఉంటుందండి? కొంతసేపు ఒక అరగంట వరకు అలా ఉంటుంది. రైట్. ఇక తర్వాత రోజులో ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదండి. రైట్ అండి. అంతేనా? మీ ప్రశ్న ఇంకేమైనా ఉందా? అంతేనండి. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు. సో కొందరిలో కొన్ని హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఉంటాయి. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. కొందరు భోజనం చేసేటప్పుడు ఫోర్ హెడ్ భాగంలో అంటే నుదుటి భాగంలో ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది. కొందరు భోజనం చేసేటప్పుడు తలంతా కూడా స్వెట్ అంతా కారుతూ ఉంటుంది. ఇకపోతే మీ విషయంలో భోజనం అయిన తర్వాత ఒక అరగంట పాటు తుమ్ములు అధికంగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అంటాం. అంటే ఎలర్జీ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. వీటి కోసం ప్రత్యేకించి ఎటువంటి మాత్రలు అక్కర్లేదండి. కొందరికి అరచేతుల్లో ఎక్కువగా స్వెట్టింగ్ వస్తుంది, కొందరికి పాదాల్లో కూడా స్వెట్టింగ్ వస్తుంది. ఒళ్ళంతా కూడా పెద్దగా రాదు కానీ అరచేతుల్లో, ముఖ్యంగా పెన్ను పట్టుకొని రాసేప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటారు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పేపర్ అంతా తడిచిపోతుందండి స్వెట్టింగ్ వల్ల. సో ఎగ్జామ్ పేపర్ అంతా తడిచిపోతే ఇబ్బందికరంగా ఉందంటూ కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇవన్నీ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్. కంగారు పడాల్సింది ఏం లేదు. చిన్నపాటి మెడికేషన్స్ వాడితే పూర్తిగా తగ్గుతుంది. మీరు ఎలాగో తగ్గలేదంటున్నారు కాబట్టి ఒకసారి హోమియోలో ట్రై చేయండి, తప్పకుండా కంట్రోల్ అవుతుంది. రైట్. ఇంకొక కాలర్ ఉన్నారండి, దిలీప్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి దిలీప్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్, నా పేరు దిలీప్ అండి. నమస్కారం అండి దిలీప్ గారు, చెప్పండి. సార్ నాకు దూలం వంకర ఉందని చెప్పారు అంత ముందు డాక్టర్ దగ్గర చూపించుకుంటే. ఓకే. నాకు 5 years నుంచి బాగా స్లీజింగ్ అవుతుందండి, అసలు కంట్రోల్ అవ్వదు. ఓకే. పైగా బ్లాక్ అవుతుంది. రైట్ అండి. మళ్ళీ నాకేమో డౌట్ అండి, పాలిప్స్ ఉన్నాయని. రైట్ అండి. అంతేనా? చెప్పనా? అంతే సార్. తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు, చెప్తాను. మీ డౌట్ కూడా క్లియర్ చేసుకోండి. సో ముక్కులో పాలిప్స్ ఏర్పడి ఉన్నట్లయితే ఫస్ట్ ఇబ్బంది ఏంటి? తలంతా పట్టేసినట్టుగా ఉంటుంది. రెండో ఇబ్బంది గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దాంతోపాటు చిన్నగా నోస్ని మీకు మీరుగా మిర్రర్లో చూసుకున్నా కూడా ముక్కులో చిన్నగా కండ 2 పక్కల భాగంలో ఏర్పడి ఉంటుంది. ఒక మాంసపు ముద్ద అబ్స్ట్రక్ట్ చేసి ఉంటుంది. సో దాంతో కంటిన్యూస్గా డిశ్చార్జ్ రావడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో నోటితో గాలి పీల్చుకోవడం లాంటి లక్షణాలు కనబడతాయి. దీన్ని నేజల్ పాలిప్ అంటారు. నేజల్ పాలిప్ అంటే ముక్కులో ఏర్పడేటువంటి కణితి లేదా ఒక మాంసపు ముద్దగా మనం తెలుసుకోవచ్చు. ఈ కణితి కొందరిలో ఉబ్బొత్తుగా మారుతూ వెనక భాగంలో కూడా అంటే ముక్కు వెనక భాగంలో కూడా స్వెల్లింగ్ అవుతూ గొంతులో కూడా అడ్డుపడేటువంటి ప్రమాదం ఉంటుంది. అది చాలా సివియర్గా ఉంటుంది. అన్బేరబుల్ హెడేక్ ఉంటుంది, అస్సలు భరించలేము. పడుకున్నా కూడా విపరీతమైనటువంటి హెడేకు, వెలుతురు చూసినా చిన్నగా మ్యూజిక్ విన్నా కూడా విపరీతమైనటువంటి హెడేకు నేజల్ పాలిప్స్ లో ఉంటుంది. అలాగే సైనసైటిస్ లక్షణంలో అంత తీవ్రమైనటువంటి తలనొప్పి కనిపించదు. ఇకపోతే దీని నిర్ధారణ కోసము CTPNS అనేటువంటి స్కానింగ్ పరీక్ష చేయించుకుంటే నిజంగా పాలిప్ ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ పాలిప్ ఉన్నప్పటికీ కూడా హోమియోలో మంచి సొల్యూషన్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. రామారావు గారు, నమస్తే అండి రామారావు గారు. డాక్టర్ గారు నన్ను మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మార్నింగ్ టైంలో నాకు జలుబు చేసినట్టు ఒక ముక్కు బ్లాక్ అయి ఉంటుందండి. ఒక సైడ్ కొంచెంసేపు ఒక సైడ్ ఉంటుంది, కొంచెంసేపు ఇంకో సైడ్ అట్లా వస్తుంది. అది మళ్ళీ మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్లే లోపల 10ంటికి ఫ్రీ అయిపోయిందండి. రైట్ అండి. దానికి కొంచెం పరిష్కారం చెప్పండి సార్. అది దాదాపు 9 months నుంచి అట్లా ఉంటుంది సార్. దీంతో మీకు ఇబ్బంది ఏమవుతుందండి దీనివల్ల? అంటే హెడేక్ ఉండడం కానీ? హెడేక్ ఏమీ లేదు సార్. తుమ్ములు అధికంగా ఉండడం కానీ అలా ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? అటువంటి ఇబ్బందులు ఏం లేదు సార్. జస్ట్ మార్నింగ్ లెగంలోనే ఇంకా అట్లా బ్లాక్ అయినట్లు అట్లా ఉంటది. కఫం ఎక్కువ వస్తుంది సార్. కఫం ఓన్లీ ఉదయం టైం? కఫం వస్తుంది ఓన్లీ ఉదయమే? ఉదయం సార్. రైట్ అండి, చెప్తాను. సో మన బాడీ రెస్టింగ్ ఫేస్లో ఉన్నప్పుడు సుమారుగా 6 గంటల నుండి 8 గంటల పాటు పడుకున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు, రెస్టింగ్ ఫేస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా సహజంగా 24 గంటల్లో చాలా మందికి తెలియని అంశం ఏంటంటే ముక్కుకున్నటువంటి 2 నాస్ట్రిల్స్ ఒకేసారిగా ఎప్పుడూ పనిచేయవు. ఒక నాస్ట్రిల్ సుమారుగా 70-80% పనిచేస్తుంది, ఇంకో నాస్ట్రిల్స్ కేవలం 20% మాత్రం పనిచేస్తుంది. అంటే గాలి పీల్చుకున్నప్పుడు కూడా ఒకటి 70%, వదులుతున్నప్పుడు కూడా ఒక 70%. రెండు కూడా ఈక్వల్గా ఎప్పుడూ పనిచేయవు. సో ఇది మనం అందుకే యోగా ప్రాణాయామం ఇలాంటి చేసినప్పుడు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు. ఇకపోతే మీకు ఉదయం పూట కాసేపే ఉంటుందన్నప్పుడు దీనికి ఎలాంటి మెడికేషన్ అక్కర్లేదండి. కొంచెం నోజులకు సంబంధించినటువంటి చిన్నపాటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. హోమియోపతిలో కూడా మీకు డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు, ఒకసారి సంప్రదించండి, తప్పకుండా తగ్గుతుంది. పెద్ద మెడికేషన్ ఏమీ అక్కర్లేదు. రైట్. ఇంకొక కాలర్ ఉన్నారు, జగదీష్ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి జగదీష్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా మదర్ కి నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది సార్. అంటే
ఈ నాస్టిల్స్ ముక్కులో నాస్టిల్స్ దగ్గర ఎడ్రినల్స్ ఏవో పెరుగుతున్నాయని చెప్పారు సార్ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే. ఓకే. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను కానీ చాన్నాళ్ళు ఏమీ తగ్గలేదు. రైట్ అండి. మా మదర్ కి బాగా సివియర్ అయింది ఈ మధ్య కాలంలో. వెళ్ళి చూస్తే కాసేపేమో సైనస్ అంటున్నారు, కాసేపేమో మైగ్రేన్ అంటున్నారు. ఓకే. ఆ డిఫరెన్స్ ఏంటో తెలియట్లేదు, దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలియట్లేదు సార్. తప్పకుండా. మదర్కి అయితే 4/8 దగ్గర ఒక సైడ్ ఫుల్ గా పెయిన్ వస్తుంది సార్. ఓకే. రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు, దాని గురించి క్లియర్ గా చెప్తాను వినండి. సో కొందరు సైనసైటిస్ అంటున్నారు, కొందరు మైగ్రేన్ అంటున్నారు అనే లక్షణం మీరు చెప్పారు. ముందుగా సైనస్ గురించి మనం మాట్లాడుకున్నాం. తల భారంగా అనిపించడం, ముక్కుకు ఇరుపక్కల కూడా నొప్పి కనిపించడము, కనుబొమ్మల పై భాగంలో నొప్పి అధికంగా ఉండడాన్ని సైనస్ అనుకుంటాము. ఇక మైగ్రేన్ అంటే విపరీతమైనటువంటి తలనొప్పి. సో విపరీతమైన తలనొప్పి ఈ సైనస్ లక్షణంలో తలెత్తుతుంది. వెలుతురు పడక, భోజనం చేయకపోయినా, నిద్ర సరిగ్గా లేకపోయినా, చల్లటి వాతావరణంలో జర్నీలు చేసినా ఇది మైగ్రేన్ తాలూకు లక్షణాలు. ఇక మీ విషయంలో, మీ మదర్ విషయంలో కూడా సైనస్ తాలూకు లక్షణంగానే మీరు చెప్తున్నటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. సో సైనస్ ముదిరి మైగ్రేన్ గా కాంప్లికేట్ అవుతుంది మీ అమ్మగారి విషయంలో. సో మైగ్రేన్ కు ఒక మందు, సైనస్ కు ఒక మందు వాడకండి. ముందుగా సైనస్ తాలూకు లక్షణం పూర్తిగా తగ్గేందుకు హోమియోపతి మందులు వాడండి. ఇది కంట్రోల్ అయిన తర్వాత సూచనగా మనకు హెడేక్ కూడా కంట్రోల్ అవుతుంది. తప్పకుండా దీనికి హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉంది, ఒకసారి హోమియోలో సంప్రదించండి. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి సత్యనారాయణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు, చెప్పండి. యాక్చువల్గా నాకు నైట్ పడుకున్నప్పుడు అండి ఒక హోల్ మొత్తం బ్లాక్ అయిపోతున్నది నాకు. ఓకే. బ్లాక్ అయిపోయి నెక్స్ట్ హోల్ నుంచి నాకు వాటర్ కారుతా అవుతుంది. రైట్ అండి. తర్వాత విపరీతమైన తుమ్ములు వస్తూ ఉంటాయి, తుమ్ములు దగ్గులు వస్తూ ఉంటాయి అన్నమాట బాగా. ఓకే. సో నాకు ఎవ్రీ వింటర్ సీజన్ లో నాకు ప్రాబ్లం వస్తూ ఉంటుందండి. రైట్ అండి. ఇది నాకు 7 years నుంచి ఉందండి ప్రాబ్లం నాకు బాగా. ఓకే. ఇప్పుడు మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ప్రస్తుతానికి మెడిసిన్స్ ఏం వాడట్లేదండి. రైట్ అండి, దాని గురించి చెప్తాను. చాలా మంది కాలర్స్ తో కూడా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణాల్లో ఈ విధంగా పడుకున్నప్పుడు ఒక నాస్ట్రిల్ అనేది బ్లాక్ అవుతుంది, ఇంకో దాని గుండా కంటిన్యూస్ గా ముక్కులోని ద్రవాలు బయటకు వస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మైల్డ్ గా హెడేక్ లాంటి లక్షణాలు తలెత్తుతూ ఉంటాయి. సో చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే నేజల్ కంజెషన్ ఎక్కువగా ఉందని ముక్కులో డ్రాప్స్ వాడుతుంటారు, నేజల్ డ్రాప్స్ వాడుతుంటారు. తాత్కాలిక ఉపశమనం ఉంటుంది, కొంత సమయం గడవగానే మళ్ళీ యథావిధి అవుతుంది. సో నేజల్ డ్రాప్స్ అనేవి ఎక్కువ కాలంగా వాడకండి. నార్మల్ సెలైన్ వాటర్ వాడినా సరిపోతుంది. అది వాడుతూ హోమియో మందులు వాడితే ఈ పాలిప్స్ ఏర్పడినా, కండేమైనా వాపు గురైనా అది ష్రింక్ అయ్యేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంటుంది. సో ప్రతిసారి రికరెంట్ సర్జరీలు అక్కర్లేకుండా అది ష్రింక్ అయిందనుకోండి, మన గాలి సక్రమంగా ఆడుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుంది. యా, అండ్ డాక్టర్ గారు, ఈ డాక్టర్ కేర్ హోమియోపతిలో జనరల్లీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఎంత టైం ఉంటుంది? జనరల్ గా పేషెంట్ కండిషన్ ని బట్టి, స్టేజ్ ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. సో జనరల్లీ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? తప్పకుండా అండి. సో ఈ అలర్జిక్ రైనైటిస్ లక్షణాలు కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, నేజల్ పాలిప్స్ కానివ్వండి, అలాగే మైగ్రేన్ తాలూకు లక్షణాలు, ఇవన్నీ దగ్గర లక్షణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ముదిరినప్పుడు మాత్రమే బ్రాంకైటిస్ లేదా బ్రాంకియల్ ఆస్తమా లక్షణానికి దారితీస్తూ ఉంటుంది. మన దగ్గర కేసెస్లో ఎక్కువ చూసే విషయం ఏంటంటే చాలా మంది ఇన్హేలర్స్ వాడుతూ వస్తూ ఉంటారు. ఇన్హేలర్లు రోజుకో 2 సార్లు 3 సార్లు వాడుతూ వస్తూ ఉంటారు. ఇవి యథావిధిగా వాడుతూ హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకోవడం మూలంగా ఇన్హేలర్ వాడకాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. అంటే 2 సార్లు అది కాస్త ఒకసారికి తీసుకురావచ్చు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇన్హేలర్ని పూర్తిగా కూడా మానేసే అవకాశం హోమియో సపోర్టివ్ రెమెడీస్ ద్వారా చేయొచ్చు. సో ఇది వర్షాకాలము లేదా చలికాలంలో తిరగబడుతుంది కాబట్టి ఈ సీజన్లోనే హోమియో మెడిసిన్ స్టార్ట్ చేసినట్లయితే సుమారుగా 3 నుంచి 6 నెలల వ్యవధిలో చాలా చక్కగా తగ్గుతుంది. మళ్ళీ భవిష్యత్తులో తిరగబెట్టేటువంటి అవకాశాలను కూడా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. ఓకే, ఇందాక మనం ఒక కాలర్ తో మాట్లాడినప్పుడు తను మెడిసిన్స్ వాడుతుంది, మళ్ళీ వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ హోమియోపతి మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? రైట్ అండి. ఇదివరకు మన చాలా మంది కేసెస్లో ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో ఉంటే యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు, ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీవైరల్ మందులు వాడతారు. ఇలాంటి యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్ మందులు కానీ హోమియోపతిలో ఉండవు. కాబట్టి కేవలం ఇమ్యూనిటీని పెంచేటువంటి మందులే ఉంటాయి. తద్వారా ఆ ఫ్రీక్వెన్సీ అనేది, ఆ సివియారిటీ అనేది తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఇది వరకు మామూలుగా చల్లటి వాటర్ ఉదయం తీసుకొని తుమ్ములు వచ్చేటువంటి వ్యక్తి కూడా చల్లటి నీళ్ళు తాగినా తుమ్ముల తీవ్రత చాలా తగ్గుముఖం పడుతుంది. ఇది వరకు స్వీట్స్ తీసుకున్నప్పుడు హెడేక్ వచ్చే వ్యక్తికి కూడా స్వీట్స్ తీసుకున్న హెడేక్ రాకుండా చేయొచ్చు. ఇలా ఇమ్యూనిటీ వైజ్ చాలా వరకు బెటర్మెంట్ అనేది హోమియోపతిలో ఉంటుంది. ఓకే, అండ్ కొన్ని డిసీజెస్ చూసుకుంటే మనం జెనెటికల్ గా ఇన్హెరిట్ అవుతూ వస్తుంటాయి. సో లైక్ వైజ్ ఈ సైనస్ ఇవి కూడా వారసత్వంగా వస్తాయి అంటారా? రైట్ అండి.
బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, ఇలా రెస్పిరేటరీ అలర్జీస్ అన్ని కూడా చాలా వరకు జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. వంశ పారంపర్యంగా వచ్చేటువంటి లక్షణాల్లో ఇవి, అలాగే హార్మోన్ డిజార్డర్స్ అయినటువంటి డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ డిజార్డర్స్ చాలా అధికంగా కనబడతాయి. సో అందరికీ అందుబాటులో హోమియోపతి కేంద్రాలు ఉండకపోవడం మూలంగా వెంటనే స్పెషలిస్ట్ని కలవడము, రకరకాల పరీక్షలు చేయించడము, చాన్నాళ్ళుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా కూడా ముక్కులో డ్రాప్స్ వాడడము, యాంటీబయాటిక్స్ వాడడం అనేటువంటి బ్యాడ్ హ్యాబిట్కి చాలా మంది లోనవుతుంటారు. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తిరగబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం ఆ మందులు వాడకుండా హోమియోపతి ట్రై చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా చాలా చక్కగా ఇవన్నీ కూడా అదుపులోకి వస్తాయి. ఓకే, మనం ఎంత మెడిసిన్ తీసుకుంటున్నా పేషెంట్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఉండాలి సేమ్ టైం. కాబట్టి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, తర్వాత కూడా? రైట్ అండి. హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ పడవో వాళ్ళు వ్యక్తిగతంగా గమనించి కాస్త దూరంగా ఉండాలి. ప్రత్యేకించి హోమియోపతి మందులు వాడుతున్నామని దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కొందరికి చల్ల గాలికి వెళ్ళినప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి, కొందరికి ఫుడ్ కంటెంట్లో చేంజ్ అయినప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి, కొన్ని వాసనలు, ఘాటైన వాసనలు పడక కూడా తుమ్ములు వస్తుంటాయి. ఇవన్నీ జనరల్గా తుమ్ములు సహజంగా రోజుకు ఒక 3 నుంచి 5, 10 వరకు అంటే సహజం అనమాట. సో వాసన పడకపోవడం వల్ల న్యాచురల్ ఎక్స్పెల్షన్లో తుమ్ములు వస్తూ ఉంటాయి. అంతకు మించి ఎక్కువగా రోజుకో 20-30 వస్తున్నాయి, ముక్కు కారడము, హెడేక్ అన్నప్పుడు మాత్రమే ఇవి అలర్జీ తాలూకు లక్షణాలు గమనించాలి. ముఖ్యంగా బ్లడ్ టెస్ట్లు రక్తహీనత ఉన్నా కూడా ఈ లక్షణాలు తిరగబెడుతూ ఉంటాయి. సో సిబిపి లాంటి రక్త పరీక్షలు హెల్ప్ఫుల్గా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఈ రోజు స్టూడియోకి వచ్చి సైనస్, నాజల్ పాలిప్స్ కి సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేశారు. ఎస్పెషల్లీ వ్యూయర్స్ కున్న డౌట్స్ ని కూడా క్లారిఫై చేశారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్. ఎస్, ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.